సో, మామూలుగా మాకు లిఫ్ట్స్ అనగానే ఓటీస్ ఇట్లాంటి ఏదో పెద్ద పెద్ద బ్రాండ్సే కనబడుతుంటాయి. ఓహ్! మన ఇట్లా అంటే ఇట్లా మనం గూడా చేయొచ్చు అని నాకు మిమ్మల్ని కలిసాకే ఆ! తెలిసింది. ఓహ్! అవునవును. ఇలా గూడా లిఫ్ట్స్ ఇంత పెద్ద స్థాయిలో అమ్ముడుపోతాయా? నేను అవే పోతాయనుకున్నాను. సో, అసలు ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు? ఏంటి అసలు? వాస్తవానికి నేను చాలా సింపుల్‌గా వచ్చానండి ఈ రంగంలోకి. ఆహ్, ఏదో చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే. సమ్మర్ హాలిడేస్ కోసం నన్ను చిన్న టెక్నీషియన్‌గా పంపించారు మా పేరెంట్స్ నేర్చుకోమని. ఆ! నేను నేర్చుకున్నాను. కరెక్ట్‌గా నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ పోయి చదివిచ్చే పరిస్థితి లేదు. సరే దీంట్లో ఆర్థికంగా బావుంటుందనే ఉద్దేశ్యంతోటి అప్పుడే స్టాండ్ బిల్డ్ అయింది. ఓహ్! కంటిన్యూగా అదే రంగంలో ఉన్నాను నేను. 4 దశాబ్దాలుగా. ఆ! ఓకే. అంటే సో, నన్ను ఇగ మీ లైఫ్ అంతా ఇందులోనే. అంతే ఇంటర్మీడియేట్ అయిపోగానే నేను ఇదే ఫీల్డ్‌కొచ్చేసిన. వావ్! బ్యాకెళ్ళిపోతే ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. ఓకే. నైస్. సో, దీంట్లో మీరు ట్రైనప్ అయ్యారా? ట్రైనప్ అయ్యాను నేను. హ్మ్. మా బాసు ఓటీస్‌ల సీనియర్ ఎంప్లాయీ. ఓకే. రీసెంట్‌గా గూడా మన మెట్రో రైల్ గూడా ఆయనే అడ్వైజర్ ఉండే. అచ్చా! అప్పుడు ఆయన దగ్గర ట్రైన్ అయిన తర్వాత మేము బయటకొచ్చామండి. సో, మీరు దాదాపు ఇప్పటి వరకు మీ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీ కంపెనీ? నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కొచ్చానండి. ఓకే. 2006 వరకు ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్. 2006 నుంచి నేను సొంతంగా లిఫ్ట్ కంపెనీ పెట్టుకొని వండర్‌ఫుల్. ప్రారంభించానండి. సో, జెన్యూన్ లిఫ్ట్స్ అనేది 2006లో ప్రారంభమైంది. ప్రారంభించాను. సూపర్. అంటే ఆల్‌మోస్ట్ 2 దశాబ్దాలు ఇప్పటికి. అంతే సార్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఈ అంటే 16, 17 సంవత్సరాలా? 20, 20 18 దగ్గర దగ్గర 24, 20 25 సంవత్సరాలు సార్. ఓహ్! వండర్‌ఫుల్. ఈ సంవత్సరాల్లో 1000కి పైగా లిఫ్ట్‌లు పెట్టారు. అవును సార్.